నేను ఇంతకుముందే ప్రస్తావించాను. పేర్ని నాని ఇది ఏదో దేవాదాయ శాఖ భూములు తినేసాడంటే వార్త అంతా చూస్తే హెడ్డింగ్ చూస్తేనేమో నిజంగా దోచేసుకున్నాడేమో అనిపించింది. వార్త చూస్తే ఏమైంది, ఎప్పుడో వేలంపాట 2007లో వేలం వేస్తే ఆ వేలం వేసినప్పుడు అక్కడ 1000 ఏది గజం 1000 రూపాయలు చొప్పున కొనుక్కున్నారట వాళ్ళు. వాస్తవంగా అప్పట్లోనే 5-6 వేలు ఉంది అన్నటువంటి కోణాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు దానికి 40-50 వేలు ఉంది కాబట్టి దోచేసుకున్నాడు అన్నటువంటిది. అప్పుడు 1000 రూపాయలు ఇప్పుడు 40-50 వేలు ఉంటే అది ఎట్టా దోచుకోవడం అవుతుందో అర్థం కాలేదన్నది పొద్దునే మాట్లాడుకున్నాం. అమరావతిలో అప్పుడు రేట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి, అట్లాగే వివిధ ప్రదేశాల్లో అప్పుడు రేట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి. ఇవాళ రేటు పెట్టి ఆ రోడ్లో దోచుకోవడం అయితే కనుక హైదరాబాద్ మొత్తాన్ని మనం దోచుకొచ్చుకున్నట్టు ఆంధ్ర వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పుకుంది అట్లాగే అనమాట. బీఆర్ఎస్ వాళ్ళు రచ్చ చేయడం కూడా అది మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినోళ్ళు, అట్లాగే ఆ భూములు అప్పట్లో వేలం పాడుకున్నటువంటి వాళ్ళు, ఆ వేలంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అనేక మంది తెలుగుదేశంలోనే ఉన్నారు, ఇటు కొల్లు రవీందర్తోనే ఉన్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసుకొస్తుంది. ఇప్పుడు ఈ వివాదం సృష్టిస్తున్న వాళ్ళు ఆ భూములకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశంతోనే ఉన్నారు, అది వాళ్ళు మా నానుచరులు కాదు అన్నటువంటిది అటు నాని చెప్పుకొస్తున్నారు. రెండోది వచ్చేటప్పటికి అప్పట్లో ఎవరైతే ఆ పాట పాడుకుని కొనుక్కున్న వాళ్ళు ఎవరు నాంచర్లు కాదు, వాళ్ళు ఏదో 1000-1200 గజాలు గజానికి 1200 చొప్పున కొంటే వాళ్ళ దగ్గర 15,000-20,000 పెట్టి ఈయన కొనుక్కున్నారట భూమి. ఆ స్థాయిలో మేము కొనుక్కోవాల్సి వచ్చింది అన్నటువంటిది ఆయన చెప్పుకొస్తున్నటువంటి మాట. ఓవరాల్గా విష ప్రచారం వేదికగా జరుగుతున్నటువంటి వార్తల్ని అడ్డుపెట్టి జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఇది ఒక కీ పరిణామం.